సినిమా లైక్ ఎక్కడైతే ఎమోషనల్ అవుతుంది అనిపిస్తామో దాన్ని మీరు వెంటనే ఫ్లాటన్ చేస్తారు, వెంటనే కామెడీ చేస్తారు. లైక్ ఇంటర్వెల్ లో కూడా లైక్ ఎమోషనల్ గా ఉన్నప్పుడు వాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంటారా అంటే బాధలో ఉన్నాడంటారా, బీరు తాతారా తెలీదా అంటాడు ఇంటర్వెల్. నేను మ్యాడ్ చూసేటప్పుడు లైక్ ఒక ఎజంప్షన్ తో వెళ్తాం కదా ఇట్లా ఉండబోతుంది సినిమా. నేను ఎక్కడో ఒక పాయింట్ లో వాస్ థింకింగ్ దీంట్లో కూడా చదువులు కష్టాలు అవన్నీ చెప్తారేమో, లాస్ట్ ఎక్కడో జరుగుతా ఏదో ఒక పాయింట్ లో దిస్ మూవీ విల్ బికమ్ సీరియస్ అని అనుకున్నా. అది అవ్వలేదు. దట్ రియలీ వాజ్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. ఇప్పుడు ఈ ఫిల్మ్ కి మాత్రమే అలాగా అనిపించింది నాకు కూడా. ఈవెన్ ఐ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ లాస్ట్ క్లైమాక్స్ కి వచ్చినప్పుడు రెగ్యులర్ చేసే పనులు చేసే కొన్ని అది వర్కౌట్ అవ్వలేదు. వెన్ ఐ వాజ్ వాచింగ్ ద ఫిలిం లేదు లేదు ఏదో క్రేజీగానే ఉండాలి ఈ సినిమాకి అని. యూ థాట్ దట్ వాస్ సేఫర్ అట్లా రెగ్యులర్ అంటే ఫస్ట్ తెలియకుండా మనం అదే రాశాను నేను. అంటే ముగ్గురికి మూడు లవ్ స్టోరీని చాలా ఎమోషనల్ వేలో ఎండ్ చేయాలని. నాకు ఆ లవ్ స్టోరీ కంటే ఫ్రెండ్షిప్ మీద గ్లాడ్ అది బోర్ ఎవరికి ఎగ్జాక్ట్లీ ఇది కామెడీ ఎప్పుడైతే మీరు నమ్మరు కానీ ద క్లైమాక్స్ ఆఫ్ మ్యాడ్ ఉంటుంది కదా, మన లెటర్ రాసింది ఫ్రెండ్స్ అని, అది సినిమా 80% షూటింగ్ అయిన తర్వాత వచ్చింది. ఫస్ట్ నుంచి రాగానే రాయాలి. ఎక్కడో మాకు గణేష్ రావురి గారు తెలుసు ఆయన. ఐ థింక్ వాజ్ క్రిటిక్ నో గ్రేట్ ఆంధ్రాలో క్రిటిక్ గా చేసేవాళ్ళు. ఇప్పుడు మన దాంట్లో